నాగార్జున సాగర్, అనుపు, ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ అండ్ వైజాగ్ కాలనీ 1 డే రోడ్ ట్రిప్ ఎలా వెళ్ళాలో చెప్తాను. ఈ రీల్ మొత్తం చూసేయండి. నేనైతే మార్నింగ్ 4 AM కి లేచి 5 లోపు ఫ్రెష్ అప్ అయిపోయి స్టార్ట్ అయిపోయాను. కొంచెం దూరం వెళ్ళాక మన కార్ లో డీజిల్ ఫిల్ చేయించుకొని డైరెక్ట్ గా నాగార్జున సాగర్ వెళ్ళిపోయాను. అక్కడ కొంచెం సేపు టైం స్పెండ్ చేసి పక్కనే ఉన్న అనుపు వెళ్ళాను. ఇక్కడ నుంచి నాగార్జున కొండకు వెళ్ళొచ్చు. నాగార్జున సాగర్ మధ్యలో ఉంటుంది. ఇక్కడ బోట్ వాళ్ళని అడిగితే తీసుకెళ్తారు. ఇక్కడ బౌద్ధ మతానికి సంబంధించిన పాత కట్టడాలు కూడా ఉన్నాయి. అలాగే లోపలికి వెళ్తే మనం ఇక్కడ బోటింగ్ కూడా చేయొచ్చు. ఇక్కడి నుంచే మనం నాగార్జున కొండకి వెళ్ళొచ్చు. మేమైతే ఈ రౌండ్ తెప్పలో బోటింగ్ చేసాము. ఒకవేళ మీరు కొండకు వెళ్ళాలంటే వేరే బోట్ లో తీసుకెళ్తారు. మమ్మల్ని ఈ తెప్పలో తిప్పడానికి మనిషికి 100 రూపీస్ ఛార్జ్ చేశారు. మాకైతే బోటింగ్ రైడ్ చాలా నచ్చింది. ఒకవేళ మీరు ఇక్కడికి ప్లాన్ చేస్తున్నట్టయితే బోట్ వాళ్ళకి కాల్ చేసి బోట్ బుక్ చేసుకోండి. వాళ్ళ నెంబర్ అయితే నేను స్క్రీన్ మీద ఇస్తున్నాను. నెక్స్ట్ ఎత్తిపోతల వాటర్ ఫాల్స్ కి వచ్చాము. అలాగే వాటర్ ఫాల్స్ పక్కనే దత్తాత్రేయ స్వామి వారి ఆలయం ఉంటుంది. చాలా బాగుంటుంది, అసలు మిస్ అవ్వకండి. నెక్స్ట్ ఇంకా వైజాగ్ కాలనీకి స్టార్ట్ అయ్యాము. మధ్యలో బుద్ధవనం కూడా కవర్ చేశాము. వైజాగ్ కాలనీకి వెళ్తుంటే ఈ శివయ్య విగ్రహం కనిపిస్తుంది. సో దర్శనం చేసుకుని వైజాగ్ కాలనీకి వచ్చేసాము. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి మళ్ళీ హైదరాబాద్ కి వచ్చేసాము.